శ్రీ రమణాశ్రమ స్మృతులు. ఈ శబరిదెంత భాగ్యము. 1946 ప్రాంతంలో ఎస్ దొరసామయ్యరు ఆశ్రమానికి వచ్చారు. ఆయన మద్రాసు హైకోర్టులో వకీలుగా ఉండి విరివిగా ధనం సంపాదించి అదంతా అరవింద్ ఆశ్రమానికి అర్పించి అక్కడే నివాసంగా ఉంటూ అప్పుడప్పుడు రమణాశ్రమానికి వచ్చిపోతూ ఉండేవారు. ఈసారి వారు రమణాశ్రమానికి రాకపూర్వమే నేను భగవాన్ సన్నిధిలో తెలుగు స్తోత్రాలన్నీ రాసేందుకు ప్రారంభించుట వల్ల శ్రీవారు తామే పలకరించి ఆ రాతకోతల విషయము గ్రంథాల విషయము మాట్లాడుతూ ఉండేవారు. దొరసామయ్యరు అదంతా చూచి భగవాన్ బయటకు వెళ్ళిన సమయంలో నా వెనకనే తాను వస్తూ శబరిదెంత భాగ్యము, ఈ శబరిదెంత భాగ్యము అని పాడసాగారు. నేను ఉలిక్కిపడి పాడేదెవరా అని తిరిగి చూస్తే వీరు. ఏమిటి ఆ పాట అన్నాను. వారు నా వైపు చేయి చాచి, అవునమ్మా, ఈ శబరిదెంత భాగ్యము అంటున్నానమ్మా. మేమంతా 10 సార్లు పలకరిస్తే గాని పలకని భగవాన్ తామే నిన్ను నాగమ్మ ఏది అని పిలిచి మాట్లాడటం ఎంత భాగ్యమమ్మా అన్నారు. నాకెంతో ఉత్సాహం కలిగింది. 1954లో నా మకాం ఆశ్రమం నుంచి ఆంధ్రదేశానికి మార్చాను కదా. ఆ తర్వాత సంవత్సరానికి 2 సార్లు ఆశ్రమానికి వచ్చి 1-2 నెలలు ఉండి వెళ్ళేదాన్ని. మకాం మార్చిన ఆ కొత్తలోనే ఒకసారి వచ్చినప్పుడు భగవాన్ ఉండే పాత హాలులో చాలాసేపు కూర్చుని పాత స్మృతులను తడువుకుంటూ ఉండి అదే తలంపుతో లేచి బయటకు వస్తూ ఉంటే దేవరాజ మొదలియార్ నా వెనకనే వచ్చి నాగమ్మ ఏది అని భగవాన్ అన్నట్లే అన్నారు. నేను గత స్మృతిలోనే ఉండటం వల్ల భగవాన్ మాట వలనే తోచి ఉలిక్కిపడి తిరిగి చూచాను. మొదలియార్ నవ్వుతూ వెనకనే నిలబడ్డారు. నా కళ్ళల్లో నీళ్లు తిరగటం చూచి వారు, అవునమ్మా, భగవాన్ ఇలాగే కదా పిలిచేవారు అన్నారు. నన్ను నేను సంభాళించుకొని, అవునన్నా, నిజంగా భగవాన్ పిలిచినట్లే అనిపించింది. ఎంత భ్రాంతి. పోనీయండి, భగవాన్ వాత్సల్యపూరితమైన ఆ పిలుపు మీ నోటనైనా విన్నాను. నేడెంత సుదినం. ఆ పిలుపు వినే ఎస్ దొరసామయ్యరు ఈ శబరిదెంత భాగ్యమో అని పాడేవారు. ఆ భాగ్యానికిప్పుడు దూరమైనాను కదా అన్నాను. వారు నాతో పాటు కొంచెం సేపు విచారించి నా కష్టంలో భాగం పంచుకున్నారు. భక్త బాంధవ్యం అంటే ఇదే కదా అనిపించింది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.